అంటే అందరికీ నమస్కారం. వైఎఫ్సిఏ కార్యవర్గానికి అలాగే హైదరాబాద్ సంఘీయులకి అందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా అక్కడ సమస్యలు చాలా ఎదుర్కొంటూ ఉన్నారు హైదరాబాద్లో ఉంటూ కూడా. అదేవిధంగా అక్కడ సంఘీయులు కూడా బీసీల నుంచి ఓసీల్లోకి నెట్టబడి ఉంది. ఇలాంటి బరువైన బాధ్యతలు మనందరి మీద ఉన్నది కాబట్టి అక్కడ వైఎఫ్సిఏలో ఒక రూమ్ అనేది ఏర్పాటు చేసి ఒక ఎంప్లాయీని కూడా వైఎఫ్సిఏ టీము ఒకరు పెట్టడం జరుగుతుంది. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా అలాగే కుప్పిశెట్టి వీరభద్రరావు గారు కూడా మా విజయం కోసం వైఎఫ్సిఏ ఎంత కష్టపడ్డదో ఆయన అత్యధికంగా కష్టపడ్డారు కాబట్టి ఆయన వైఎఫ్సిఏ అందరి ఆధ్వర్యంలో అక్కడ ఒక ఎంప్లాయీ ఉంటారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా అక్కడికి వెళ్ళి వివరిస్తే ఈ వైఎఫ్సిఏ టీం సాల్వ్ చేయడానికి చూస్తుంది. అదేవిధంగా నాకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఆయన నెంబరు ఆయన డీటెయిల్స్ త్వరలో వైఎఫ్సిఏ ప్రకటిస్తుంది. కాబట్టి కుప్పిశెట్టి వీరభద్రరావు గారు ఈ వైఎఫ్సిఏ అందరూ కలిసి కూర్చుని ఓ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తారు. కాబట్టి అదేవిధంగా ఏదైతే ఓసీల్లోకి నెట్టబడ్డామో అది మళ్ళీ బీసీల్లోకి చేర్చడానికి నా వంతు కృషిగా 100% చేస్తాను. ఈ సంవత్సరంలోనే మనం మళ్ళీ తిరిగి బీసీలో చేర్చడానికి నా వంతు కృషి నేను ఖచ్చితంగా చేస్తాను. అలాగే హైదరాబాద్లో ఉన్న ఒక సంఘీలే కాకుండా సెటిపల్లి సంఘీలే కాకుండా ఇతరులు కూడా అందరూ కూడా వైఎఫ్సిఏకి వెళ్ళి ఏ కష్టం ఉన్నా అక్కడికి వివరిస్తే వెంటనే వితిన్ 24 అవర్స్లో ఏ సమస్య ఉన్నా సరే పరిష్కరించడం జరుగుతుంది. మరి అలాగే బహు దూరం నుంచి మరి వైఎఫ్సిఏ కార్యవర్గం అంతా కూడా ఇక్కడ చేరుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరి సమయం ఎక్కువ మంది ఇక్కడికి చేరుకోవడం వల్ల మరి మీతో మాట్లాడలేకపోతా ఉన్నాను ఎక్కువ సమయం. కాబట్టి ఏదేమన్నప్పటికీ అతి త్వరలో నేను మరి హైదరాబాద్ మీ అందరినీ కలుసుకోవడానికి వస్తాను. ఆ టైం అండ్ డేటు నేను త్వరలో ఈ అసెంబ్లీ అయిపోగానే ప్రకటిస్తాను. కాబట్టి అందరికీ నా కోసం నా విజయం కోసం కష్టపడ్డ వారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు.